ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి మార్చాలని టీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకరి మహేష్ డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు చెంది శ్రీనివాస్ ముదిరాజుతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ మాట్లాడారు. తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించామన్నారు. ముదిరాజుల సమస్యలతో పట్నం బాట పట్టకుండా మేమే పల్లెలు తిరుగుతూ ముదిరాజుల సమస్యలు పరిష్కరించేంత వరకు ముదిరాజులము వెనుకడుగు వేయమని వెల్లడించారు. 57 సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు పింఛన్లు కేటాయించాలని 123 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేస్తామని చెప్పి 3 కోట్ల చేప పిల్లలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ముదిరాజులకు సరైన వాటా కల్పించాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ పదవుల వరకు ముదిరాజులకు అవకాశం కల్పించాలని, గ్రామాల్లో పెద్దమ్మగుళ్ళ అభివృద్ధికి 10 లక్షల ఆర్థిక సాయం అందజేయాలన్నారు. మేమెంతో మాకంత వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పల్లెబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మా ముదిరాజులు పట్నం బాట పట్టద్దని మేమే రాష్ట్ర నాయకత్వమే గ్రామాలకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకోవడానికి పల్లెబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పల్లెబాట ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే ముదిరాజులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలి, చట్టసభల్లో ముదిరాజుల వాటా దక్కాలనే ఉద్దేశంగా ఈరోజు మేము పల్లెబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లాకు సిద్దిపేట జిల్లా నుంచి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు సిద్దిపేట ప్రెస్ క్లబ్ నుంచి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో ముదిరాజులను బీసీఏలో కలుపుతామని చెప్పి బీసీ డిక్లరేషన్లో ప్రకటించడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేసి మా బిడ్డల నోటికాడు బుక్కను తీయకుండా, ఎందుకంటే ఒకసారి ఉద్యోగం 1 మార్కు 2 మార్కుతో పోతే ఆ బాధ ఎట్లా ఉంటుందో మాకు తెలుసు. కాబట్టి వెంటనే అది అమలు చేసి ఆ తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థలలో సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి ఎమ్మెల్యే కూడా ముదిరాజులకు పిఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పల్లెబాట కార్యక్రమం ముదిరాజుల చిరకాల కోరిక బీసీడీ నుంచి బీసీఏ ఇది అమలుపరచాలని చెప్పేసి మా యొక్క ముదిరాజుల యొక్క ఈ కోరికను గ్రామస్థాయి నుంచి చైతన్యపరుస్తూ మేమందరం కూడా గ్రామస్థాయి చైతన్యపరుస్తూ హైదరాబాద్లో భారీ సభ పెడతాం. ప్రభుత్వం బీసీఏ చేసిందనుకో వారికి సన్మాన సభ పెడతాం, చేయకపోతే సమర పేరు కూడా పెడతామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ జాతిలో ఇప్పుడు మత్స్యకారులకు 57 సంవత్సరాల మత్స్యకారులకు కూడా మాకు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మిగతా కులస్తులకు ఏ విధంగా ఇస్తారో మాకు కూడా ఆ విధంగా ఇవ్వాలి. అదేవిధంగా 123 కోట్ల ఫిషరీస్ బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. కానీ దళారులు స్థానికంగా వస్తాకల ఒకళ్ళ 3 లక్షల పిల్లలు పోసే ఉంటే 3,000 పిల్లలు పోసి ముదిరాజులకు పొట్టగొడుతున్నారు. కాబట్టి ఈ యొక్క ముదిరాజులకే టెండర్ వర్తిస్తా చేయాలి. ఎందుకంటే స్థానికంగా కూడా మాకు రిజర్వాయర్లో కూడా 30 లక్షల పిల్లలు పోసిన గతంలో 3,000 పిల్లలు పోసి దళారులు ముదిరాజు పొట్టగొడుతున్నారు. ప్రభుత్వం వేసే మంచి పనులకు కూడా చెడు పేరు వస్తుంది. కాబట్టి వెంటనే ముదిరాజులకే టెండర్లు 50% ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా యొక్క విద్యార్థులకు కానీ మా యొక్క కార్పొరేషన్లో కానీ నిరుద్యోగంగా చాలా ఎంగబడ్డం. కాబట్టి స్పెషల్ కేర్ కేకంగా మా యొక్క నియోజకవర్గానికి మా యొక్క స్పెషల్ ముదిరాజులకు మత్స్యకారుల భవనాలను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా పెద్దమ్మ గుడిలో గతంలో ఇచ్చినట్టు